డేటా స్ట్రక్చర్ లో ఉన్న స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్ గురించి జస్ట్ 2 minutes లో తెలుసుకో. స్టాక్ అనేది లిఫో ఫార్మాట్ ని ఫాలో అవుతుంది, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఈ బాక్సెస్ అన్ని ఒక ఆర్డర్ లో పెట్టేసి ఇందులో మనం ఈ బాక్స్ తీయాలంటే అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ లో పెట్టినది మనకి ఫస్ట్ బయటకు వస్తుంది. దెన్ ఫైనల్లీ మనం అనుకున్న బాక్స్ ని డిసైడ్ చేస్తాం. సేమ్ స్టాక్స్ అనేవి డేటా మీద వర్క్ చేసేటప్పుడు ఇలానే జరుగుతుంది. ఇక్కడ ఈ బాక్సెస్ అన్ని కూడా మీరు డేటాగా ఇమేజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యూ వచ్చేసరికి మనకి ఫిఫో ఫార్మాట్ ని ఫాలో అవుతుంది, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ వచ్చినదే ఫస్ట్ గా వెళ్తుంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు స్టాక్. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గరికి కొద్దిమంది పిల్లలు వచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళే ఫస్ట్ గా ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తారు, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ గా వచ్చిన వాడే ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తాడు. ఎగ్జాక్ట్ గా డేటాని క్యూ అనేది ఇదే ఫార్మాట్ లో చేస్తుంది. ఫస్ట్ గా వచ్చిన దాన్ని ఫస్ట్ గా ప్రాసెస్ చేసి పంపిస్తుంది. అండ్ గ్రాఫ్ గురించి చెప్పే ముందు ఒక్కసారి కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వు. ఇమాజిన్ నీకు కొద్ది మంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. సో వారి ఇంటికి వెళ్ళడానికి కొన్ని రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా నోట్స్ కింద క్రియేట్ చేసుకో. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్ట్రైట్ లైన్స్ అంటే వేస్ ని ఎడ్జెస్ గా ప్రయారిటీ ఇచ్చుకోవాలి. సో నువ్వు నెంబర్ 6 ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే విచ్ ఇస్ ద ఈజియెస్ట్ వే కింద కామెంట్ చేయి. సో గ్రాఫ్ లో కూడా ఇదే జరుగుతుంది. నీకు నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నప్పుడు సింపుల్ గా ఫాస్ట్ గా ఉన్న వే ని చూస్ చేసుకుని డేటాని ఫైనలైజ్ చేస్తుంది. దిస్ ఈజ్ గ్రాఫ్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకు.